25లో కొందరు ప్లేయర్స్ అయితే చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే ఆ టీమ్స్ మాత్రం ఈ సంవత్సరం వారిపై నమ్మకం ఉంచి ఐపీఎల్ 2026కు గాను రిటెన్షన్ చేసుకుంది. అలాంటి ప్లేయర్స్ ప్రతి టీంలో ఉన్నారు. సో, ప్రతి టీంలో నుంచి ఒకరిని చూసుకున్నప్పుడు అలా పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ సంవత్సరం బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్న ప్లేయర్ల గురించి క్లియర్‌గా ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ వీడియోలో నేను గత సంవత్సరం అంత గొప్ప పర్ఫార్మెన్స్ రాని ప్లేయర్ల గురించి మాత్రమే తెలుపదలుచుకున్నాను. ఐపీఎల్ 2025లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్స్ కాదని గమనించగలరు. ఇక వీడియో చూసే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గ్రేట్ కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్న ప్లేయర్లలో మొదటి ప్లేయర్ సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి తీసుకున్నప్పుడు ఈశాన్ కిషన్. గత సంవత్సరం ఈశాన్ కిషన్ మొదటి మ్యాచ్‌లో సెంచరీ తర్వాత గొప్ప ప్రదర్శన ఏమీ చేయలేదు. క్లియర్‌గా చెప్పాలంటే గత సంవత్సరం పూర్తిగా నిరాశపరిచాడు. కానీ ఈ సంవత్సరం మంచి కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నాడు. ఎలా అంటే ఈ మధ్య జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతి తక్కువ బంతిలోనే 2 సెంచరీలు చేసి అద్భుతమైన ఫామ్‌ను కనబర్చాడు. దానివల్లే బీసీసీఐ అతనికి రాబోయే టీ20లో జట్టులోకి తీసుకున్నది కూడా. కాబట్టి ఎస్ఆర్హెచ్ తరపున అతడు ఐపీఎల్ 2026లో మంచి ప్రదర్శన ఇవ్వబోతున్నాడని మాత్రం అర్థమవుతుంది. ఇక ఆర్సీబీ టీం నుంచి తీసుకున్నప్పుడు దేవదత్ పడిక్కల్. గత సంవత్సరం ఆర్సీబీ తరపున కేవలం 2 హాఫ్ సెంచరీలు మాత్రమే చేసి 27 యావరేజ్‌తో పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇచ్చినప్పటికీ ఈ సంవత్సరం మాత్రం విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్, కేరళ, పుదుచ్చేరిలపైన 4 మ్యాచ్ల్లో 3 వరుస సెంచరీలతో మంచి ఊపు మీద కనిపిస్తున్నాడు. కాబట్టి ఇది ఆర్సీబీ టీంకు ఖచ్చితంగా ప్లస్ అవుతుందని మాత్రం తెలుస్తుంది. రాబోయే ఐపీఎల్ 2026లో ఆర్సీబీ ఇతని పైన కూడా గట్టి నమ్మకం పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ నుంచి చూసుకున్నప్పుడు రుతురాజ్ గైక్వాడ్. గత సంవత్సరం 2 హాఫ్ సెంచరీలు చేసి బాగానే ఆడినప్పటికీ అప్పటికే ఇంజరీ కారణంగా టోర్నీ నుంచి మధ్యలోనే వైదొలిగాడు. కానీ ఈ సంవత్సరం సౌత్ ఆఫ్రికా పైన వన్డేల్లో ఒక సెంచరీ చేసి తన ఫామ్‌ని చూపించాడు. అలాగే రాబోయే ఐపీఎల్ 2026లో సిఎస్కేకు కెప్టెన్‌గా ఉంటూనే రాబోయే మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన మాత్రం ఇతని నుంచి ఖచ్చితంగా వస్తుందని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్ నుంచి చూసుకున్నప్పుడు రోహిత్ శర్మ. గత సంవత్సరం రోహిత్ శర్మ ఒక మోస్తారు పర్వాలేదనే పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ కేవలం 4 50s మాత్రమే చేశాడు. సెంచరీ చేయలేదనే బాధ ముంబై ఇండియన్స్ అభిమానులకు ఇప్పటికీ ఉంది. కానీ ఈ సంవత్సరం అతని దృక్పథంలో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా లావ్ అయ్యాడని వస్తున్న విమర్శల్ని తిప్పికొట్టి స్లిమ్ముగా మారి చక్కని ఫిట్నెస్తో తిరిగి వచ్చి ఈ మధ్య జరిగిన వన్డేల్లో ఆస్ట్రేలియా పైన ఒక అన్బీటన్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. అలాగే సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో 2 హాఫ్ సెంచరీలతో మంచి ఫామ్‌ను కనబర్చాడు. ఈ మధ్య జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా సిక్కింతో జరిగిన మ్యాచ్లో 94 బంతుల్లో 155 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతనిలో పరుగులు సాధించాలన్న ఒక ఎమోషన్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రాబోయే ఐపీఎల్లో ఖచ్చితంగా అత్యద్భుతమైన ప్రదర్శన ఇతని నుంచి మనం చూడబోతున్నాం. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి లక్నో సూపర్ జెయింట్స్. లక్నో నుండి చూసినప్పుడు రిషబ్ పంత్. గత సంవత్సరం పేలవమైన ప్రదర్శనతో పూర్తిగా నిరాశపరిచాడని చెప్పొచ్చు. కేవలం ఒక 50 చివరి మ్యాచ్లో ఒక సెంచరీ తప్పితే తన నుంచి మాత్రం గొప్ప ప్రదర్శన ఏమీ రాలేదు. కానీ ఈ సంవత్సరం మాత్రం విజయ్ హజారే ట్రోఫీలో గుజరాత్ పైన 70 పరుగులు చేశాడు తప్పితే అంత గొప్ప ఆట ఏమీ లేదు అయినప్పటికీ తనదైన రోజు ఎన్నో మ్యాచ్ల్ని ఒంటి చేత్తో గెలిపించిన సందర్భాలు కోకొల్లలు. అది ఐపీఎల్లో అయినా ఇండియన్ టీం తరపున అయినా మనం చూసాం. రాబోయే ఐపీఎల్లో మంచి ప్రదర్శన ఇతని నుంచి రావాలని కోరుకుందాం. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ టీం నుండి చూసినప్పుడు రింకు సింగ్. ఇతను గత సంవత్సరం 13 మ్యాచ్లు ఆడి కనీసం ఒక 50 ఒక సెంచరీ కూడా చేయకుండా
హైయెస్ట్ స్కోర్గా కేవలం 38 పరుగులు మాత్రమే చేసి టీంకు తీవ్ర నిరాశను మిగిల్చాడు. కానీ ఈ మధ్య విజయ్ హజారే ట్రోఫీలో అత్యద్భుతమైన ఫామ్ను కనబరుస్తున్నాడు. వరుస అర్ధశతకాలు మరియు శతకంతో మంచి ఊపు మీద కనిపిస్తున్నాడు. గత 2 మ్యాచ్ల్లో 2 అర్ధశతకాలు, 1 శతకంతో మంచి ఫామ్లో ఉన్నాడు. కాబట్టి రాబోయే ఐపీఎల్లో కేకేఆర్ తరపున ఇతని నుంచి అద్భుతమైన ప్రదర్శన చూడబోతున్నాం. ఇక నెక్స్ట్ ఆర్ఆర్ తరపున రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నటువంటి నితీష్ రాణా గత సంవత్సరం 11 మ్యాచ్లు ఆడి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేక కేవలం 2 అర్ధ సెంచరీలు మాత్రమే నమోదు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ సంవత్సరం మాత్రం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అదేవిధంగా విజయ్ హజారే ట్రోఫీలో హాఫ్ సెంచరీలు నమోదు చేస్తూ ఒక స్థిరమైన ఫామ్ను కనబరుస్తున్నాడు. రాబోయే ఐపీఎల్లో ఆర్ఆర్ తరపున మంచి ప్రదర్శన ఇతని నుంచి వస్తుందని ఆశిద్దాం. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తరపున కరణ్ నాయర్ గత సంవత్సరం 8 మ్యాచ్లు ఆడి 24 యావరేజ్తో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేసి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. కానీ ఈ మధ్య విజయ్ హజారే ట్రోఫీలో కేరళ పైన 130 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి మంచి ప్రదర్శన చేశారని చెప్పవచ్చు. ఇక రాబోయే ఐపీఎల్లో ఓపెనర్గా లేదా వన్ డౌన్లో వచ్చే అవకాశం ఉన్నందున ఇతని నుంచి ఖచ్చితంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఉందని 100% ఉందని మాత్రం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ టీం గుజరాత్ టైటాన్స్. జీటీ నుంచి ఆడుతున్నటువంటి షారుఖ్ ఖాన్ గత సంవత్సరం 15 మ్యాచ్లు ఆడి కేవలం ఒక అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. గుజరాత్ టైటాన్స్ టీంలో టాప్ ఆర్డర్లో 3 అద్భుతంగా ఆడడం వల్ల వీళ్ళ పర్ఫార్మెన్స్ అంతగా తెలియలేకుండా పోయింది. కానీ ఈ సంవత్సరం ఇతని పైన నమ్మకం ఉంచి జీటీ టీం రిటెన్షన్ చేసుకుంది. మరి ఆ నమ్మకాన్ని ఇతను ఎంతవరకు నిలబెడతాడని రాబోయే ఐపీఎల్లోనే చూడాలి. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నటువంటి నెహల్ వదేరా గత సంవత్సరం 16 మ్యాచ్లు ఆడి కేవలం 2 అర్ధ సెంచరీలు మాత్రమే చేసి 30 యావరేజ్తో పూర్తిగా నిరాశపరిచాడు. కనీసం దేశవాళీ టోర్నీలో కూడా అంత గొప్ప ప్రదర్శన ఏమీ చేయనప్పటికీ పంజాబ్ కింగ్స్ ఇతని పైన చాలా ఆశలు పెట్టుకుంది. కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళ ఆశల్ని వమ్ము చేయకుండా ఉత్తమ ఆట తీరు కనబరుస్తాడని ఆశిద్దాం. ఈ విధంగా ప్రతి టీం నుంచి గత సంవత్సరం పేలవంగా ఆడినప్పటికీ ఈ 10 టీమ్స్ మాత్రం వీళ్ళపై గట్టి నమ్మకం ఉంచి 2026 ఐపీఎల్కు గాను రిటెన్షన్ చేసుకుంది. కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని వీళ్ళలో కొందరైనా ఖచ్చితంగా రీచ్ అవుతారని ఆశిద్దాం. ఇక మీరు ఈ టీంలలో ఏ ప్లేయర్ రాబోయే ఐపీఎల్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలరని అనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రికెట్ సమయం.